అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల మాస్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడతాం. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, ఒక యూనివర్సల్ ప్రాబ్లమ్ ని మీ ముందు ఇప్పుడు ఉంచుదాం అనుకుంటున్నాను. హెయిర్ ఫాల్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అందరికి, చిన్న పెద్ద, అసలు ఏజ్ తో సంబంధం లేదు, జెండర్ తో సంబంధం లేదు, అందరికి ఒక యూనివర్సల్ ప్రాబ్లం ఇది. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఊడిపోయిన హెయిర్ అనేది మళ్ళీ రీగ్రోత్ అనేది చాలా కష్టము, అవదు అది. ఒక్కసారి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందంటే ఊడిపోతూనే ఉంటుంది అనుకుంటారు. అసలు ఆ హెయిర్ మళ్ళీ రీగ్రోత్ అవ్వటానికి, అంటే ఊడిపోయిన హెయిర్ దగ్గర మళ్ళీ కొత్త హెయిర్ రావటానికి ఏమైనా మంచి చిట్కా చెప్తారా? సో ఈ విషయం చెప్పేదానికంటే ముందు 2 విషయాలు చెప్పేసి చిట్కా కూడా చెప్తానమ్మా. అసలుకు వెంట్రుకలు ఊడిపోయేదానికి 2 రకాల కారణాలమ్మా. ఒకటి అనారోగ్యకరమైన కారణాలు, రెండవది ఆరోగ్యకరమైన కారణాలు. అనారోగ్యకరమైన కారణాలు అంటే పోషకాహార లోపం ఉన్నప్పుడు కానీ, మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కానీ, ఇతర కొన్ని జబ్బులు ఉన్నప్పుడు కానీ, హార్మోన్ల అస్తవ్యస్తత ఉన్నప్పుడు కానీ, వాతావరణ కాలుష్యం వల్ల కానీ, ఇలాంటి వివిధ రకాలైన కారణాల చేత వెంట్రుకలు మరి గ్రోత్ సరిగ్గా లేకపోవడము, వెంట్రుకలు ఊడిపోవడము, ఇది అనారోగ్యం అమ్మా. కానీ ఆరోగ్యకరమైన కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వయోధర్మంలో భాగంగా, దేహధర్మంలో భాగంగా కొంతమందికి అనువంశికంగా కూడా మరి ఒక వయసు వచ్చిన తర్వాత వెంట్రుకలు ఊడిపోవడం సహజం. అది సహజము, ఇది అసహజం అమ్మా. 2వ రకంగా చెప్పుకోవాలంటే, మొట్టమొదటి చెప్పింది అసహజం. ఇప్పుడు చిన్న వయసులోనే ఫర్ ఎగ్జాంపుల్ 15 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ వయసు వాళ్ళు కూడా వెంట్రుకలు మరీ ఊడిపోయేసేసి వెంట్రుకలు రావడం మరీ ఎక్కువైపోయిందంటే అది అనారోగ్యమే కదమ్మా. రోజు కాస్తో కూస్తో మరి ఆ వయసు వాళ్ళు కూడా కొద్దిగా వెంట్రుకలు ఊడిపోవడం ఆరోగ్య లక్షణం అయినప్పటికీ, పరిమితికి మించినటువంటి వెంట్రుకలు ఊడిపోవడం మాత్రం అనారోగ్యం అది. కానీ మరి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వాళ్ళలో మరి క్రమక్రమంగా వెంట్రుకలు లాస్ అయిపోయి కంప్లీట్గా నాబోటి వాళ్ళు కంప్లీట్గా వెంట్రుకలు కూడా పోయే పరిస్థితి కూడా కొంతమందికి ఉంటుందమ్మా. హెరిడిటరీ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఇలాంటి వాళ్లకు చేయలేనిది ఏముండదమ్మా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 60-70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో వెంట్రుకల ఫాల్ మరీ ఎక్కువైపోయి, ఈవెన్ ఒక కండిషన్లో బాల్డ్ హెడ్ వచ్చినటువంటి పరిస్థితి ఉన్నటువంటి కండిషన్స్లో వాళ్ళు విక్స్ అన్న పెట్టుకోవాలి, ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి. ఇప్పుడు నా వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటంటే మరి సౌందర్య కాంక్ష, సౌందర్య పిపాస ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు మరి మందుల వల్ల ఫలితం కల్పించదమ్మా. సో ఎన్ని ప్రయత్నాలు చేసినా మందుల వల్ల, ఎందుకంటే అది జీన్స్లోనే ఇది ఉంటుంది, వయస్సు ఒకటి కాబట్టి దాన్ని చేయదగింది ఏం లేదు. సో మరి అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే విక్స్ పెట్టుకుంటారు, కొంతమంది ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటుంటారు. సో విక్స్ పెట్టుకుంటే కొంతవరకు అమ్మా సౌందర్యం కోసమేమ్మా, దానివల్ల అవుట్కమ్స్ ఏమి ఉండవు. సో కాబట్టి నా వరకు ఆలోచన చేస్తే, నేను ఆ విగ్ గురించి ఆలోచన చేయలేదు, ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఆలోచన చేయలేదు. నాకు జెనెటిక్ వచ్చింది కాబట్టి దీని గురించి నేను ఇంతకుముందు జాగ్రత్తలు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోలేదు, భవిష్యత్తులో కూడా తీసుకున్నామా. నాకు అవసరం కూడా లేదు వాటి మీద. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆ హెయిర్స్ మీద కానీ వాటి మీద కేర్ కూడా లేదమ్మా. నేను స్పెషల్గా ప్రికాషన్ తీసుకుంటలేదు, స్పెషల్ ఆయిల్ వాడింది లేదు, లేకపోతే ఏదో కొంతమంది సలహా ఇస్తున్నట్లు విక్స్ పెట్టుకోవడం కానీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం కానీ వాటి మీద నాకు అభిప్రాయం లేదు, ఆసక్తి లేదమ్మా. కాబట్టి కావాల్సినటువంటి వాళ్ళందరూ వాడుకోవచ్చమ్మా. సో ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళకైతే ఈ ఔషధం, ఎందుకంటే అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు వాడుకోవచ్చు. పెద్ద వయసు వాళ్ళు కూడా ఎవరైనా కావాల్సినటువంటి వాళ్ళు మరి ఉన్నటువంటి హెయిర్స్ను కూడా పదిలంగా కాపాడుకోవాలి అనేటువంటి వాళ్ళు అయితే ఇప్పుడు నేను చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క హెయిర్ ప్యాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఇది కూడా పెద్ద వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖరీదయ్యేటువంటి ప్యాక్ కూడా కాదమ్మా. ఎవరింట్లో వాళ్ళు తయారు చేసుకుని వాడుకోదగ్గ ప్యాకేమ్మా. కాబట్టి మరి గూగుల్ సెర్చ్లో చూసినట్లయితే దాని యొక్క గుణాలు కూడా తెలిస్తే ఇంకా మరింత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నిజంగా అంత గుణం ఉందని చెప్పేసి. అసలుకు హెయిర్ లాస్ అయ్యేందుకు కారణం ఏంటంటే, హెయిర్స్ కెరటిన్ అనేటువంటి ప్రోటీన్తో నిర్మితం అవుతాయమ్మా. మనకున్నటువంటి వెంట్రుకలకు ప్రోటీన్ లోపం ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో, దాదాపు 160% మందికి పైగానే ఈ హెయిర్ లాస్ జరుగుతూ ఉంటుంది. సో ప్రోటీన్ లోపాన్ని మనం సరిదిద్దగలిగితే ఆ హెయిర్ లాస్ కూడా చాలా వరకు సరిదిద్దడానికి అవకాశం ఉంది. చాలా మందికి తెలియదు అనమాట. సో అలాంటి వాటిని భర్తీ చేయాలంటే పైపూత మందులుగా వాడినప్పటికీ వాటి యొక్క ప్రభావం చర్మం పీల్చుకోవడం చేత మరి ఆ యొక్క ప్రభావం చేత హెయిర్ లాస్ను కంట్రోల్ చేసుకోవచ్చు. చక్కటి హెయిర్స్ను సొంతం చేసుకోవచ్చు, హెయిర్స్ నిగనిగలాడుతూ చేసుకోవచ్చు, కాంతులు లేనట్టు చేసుకోవచ్చు, సౌందర్యవంతంగా వెంట్రుకలు మెరుస్తూ అందంగా ద్విగుణీకృతంగా అయ్యేటట్టు కూడా తయారు చేసుకోవచ్చు వెంట్రుకలను. సో మంచి ప్యాక్ చెప్తాను చూడమ్మా. వారంలో ఒక్కసారి కానీ 2 సార్లు కానీ చేసుకోవాలమ్మా. చాలా సులువమ్మా. 1 కప్పు పెరుగు తీసుకోవాలి.
సో పెరుగు కూడా మరీ పుల్లది కాకుండా నార్మల్గా ఉన్న పెరుగు అనేది సరిపోతుంది. ఫ్రిడ్జ్ నుంచి తీసినది వెంటనే కాకుండా ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు ఉన్న తర్వాత మనం ప్యాక్ తయారు చేసుకోవాలి. నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ పెరుగు తీసుకున్నట్లయితే ఒక గ్లాస్ పెరుగులో ఒకటి కోడిగుడ్డు వస్తానమ్మా. కోడిగుడ్డు కట్ చేసేసి ఆ కోడిగుడ్డు యోక్ అందులో కలిపేసేయాలి. అంటే ఎల్లోతో సహా కలిపేసేయచ్చు, ప్రాబ్లం ఏమి. తర్వాత 2 స్పూన్లు అందులో గోరింటాకు పొడి వేయాలి. గోరింటాకు పొడి అమ్మా. అట్లే 2 స్పూన్లు కలోంజి పొడి. కలోంజి పొడి అంటే మామూలుగా ఈ ఉల్లిపాయ విత్తనాలనే కలోంజి విత్తనాలు అంటారమ్మా. ఆ కలోంజి మనకు విత్తనాలు దొరుకుతాయి, పొడి చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ప్రామాణిక కంపెనీ వాళ్ళు చేసేటువంటి కలోంజి పొడి కూడా దొరుకుతుంది కాబట్టి మంచిది దొరికేట్లయితే ఆ పొడి కూడా తెచ్చుకున్నా సరిపోతుంది. 2 టీ స్పూన్లు కలోంజి పొడి కలుపుకోవాలి. అట్లే విధంగా 2 టీ స్పూన్లు ఉసిరిక పొడి కలుపుకోవాలి. ఒకటి గోరింటాకు పొడి, కలోంజి పొడి, ఉసిరిక పొడి 2 టీ స్పూన్లు కలుపుకోవాలి. ఒకటి ఎగ్ అందులో యోక్ అంతా కలుపుకోవాలి. 250 ml పెరుగు. ఈ పదార్థం అంతా బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి హెయిర్ ప్యాక్ రెడీ అయిపోతుందమ్మా. ఇది ఏ సీజన్కైనా వాడదగ్గ హెయిర్ ప్యాక్. సో ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి హెయిర్ ప్యాక్ని ముఖ్యంగా స్కాల్ప్కి అంతా అప్లై చేయాలి, మొత్తం హెయిర్స్కి అంతా అప్లై చేసేయాలి. చేసేసి 1 గంట ఆగిన తర్వాత ఆ రోజు మాత్రం హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడు మామూలు నీళ్ళతో స్నానం చేసేయాలి. గోరువెచ్చని నీళ్ళు వాడకూడదు. ఇన్ ది సెన్స్ అది మామూలు షాంపూ వాడకుండా చల్లనీళ్ళు కానీ గోరువెచ్చని నీళ్ళు భరించగలిగినట్టు మరి వేడి నీళ్ళు పనికిరావు. సో ఆ విధంగా చేసేసి తర్వాత కావాలంటే 2 days 3 days తర్వాత కావాలంటే షాంపూ వాడుకోవచ్చు. సో వారంలో ఒక్కసారి కానీ సమస్య తీవ్రంగా అంటే వారం 2 సార్లు ఈ ప్యాక్ వాడుకోవచ్చు. వాడితే మాకు మార్కెట్లో కానీ మనం మరి ఈ కొన్ని ఇవి ఉంటాయి కదమ్మా పార్లర్స్, వాటిలో పోయి అంతంత ఖర్చు పెట్టుకొని బ్యూటీ పార్లర్స్ అంత కూడా అవసరం లేదమ్మా. ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల సూక్ష్మంలో మోక్షం అన్నట్టు బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయమ్మా. ఎందుకంటే కోడిగుడ్డులో మరి విపరీతమైన ప్రోటీన్ ఉందమ్మా. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రోటీన్ లోపాలు, అదేవిధంగా కోడిగుడ్డులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఈ సూక్ష్మ పోషకాలు కూడా వెంట్రుకల కుదుళ్ళకి దృఢత్వాన్ని కలగజేసి చక్కటి పోషకాంశాలను అందజేసేసి అదేవిధంగా చక్కటి ఆక్సిజన్ అందించేందుకు కూడా ఈ కోడిగుడ్డులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. దాంతోపాటు పెరుగులో కూడా చాలా మంచి ప్రోటీన్స్ ఉన్నాయి, ప్రోబయోటిక్స్ ఉన్నాయి. అదేవిధంగా పెరుగులో ఉన్నటువంటి కొన్ని రకాల పదార్థాలు బాడీని కూల్ చేస్తాయమ్మా. చాలా మందిలో మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో, ఆలోచనలు ఎక్కువగా ఉండేసేసి మానసికమైనటువంటి ప్రశాంతత లేనటువంటి వాళ్ళలో ఎక్కువగా ఆలోచన చేయడం వల్లనే బాడీలో హీట్ ప్రొడ్యూస్ అయ్యి దాని యొక్క ప్రభావం చేత కూడా వెంట్రుకలు రాలిపోతుంటాయి. సో బాడీని కూల్ చేసేందుకు కూడా పెరుగు ఉపయోగపడుతుందమ్మా. అయితే ఇట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల ఉంటాయి అనమాట. అదేవిధంగా ఈ గోరింటాకులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, కలౌంజిలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, ఉసిరిలో ఉన్నటువంటి విటమిన్ సి లాంటి రసాయన పదార్థాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా హెయిర్ ఫాల్ని అరికట్టడమే కాకుండా ఉత్పత్తి అయ్యేటువంటి వెంట్రుకలు కూడా ఆరోగ్యవంతంగా ఉత్పత్తి అయ్యేందుకు తోడ్పడమే కాకుండా ఈ తల మీద మరి యొక్క చుండ్రు రావడం కానీ పేరు రావడం కానీ ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క హెయిర్ ప్యాక్ వల్ల ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ తయారు చేసుకోవడానికి దివ్యమైనటువంటి హెయిర్ ప్యాక్స్ లో ప్రధానంగా చెప్పుకోదగ్గ హెయిర్ ప్యాక్ ఏదంటే ఇదని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చు. హెయిర్ కి సంబంధించిన అన్ని సొల్యూషన్స్ పనిచేస్తారు. సింగిల్ సొల్యూషన్ అన్ని ప్రాబ్లమ్స్. Yes. Thank you so much.